దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యం నేర్చుకుందాం. దేవుని ఎదుట ఉంచబడిన మానవుల దోషాలు అనే మాట నేర్చుకుందాం. కీర్తనలు 90వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనపడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి నా దేవుని బిడ్డలారా, ఇక్కడ దోషములు అనే పదానికి అర్థాలు గనక మనం తెలుసుకుంటే, మానవులు తప్పు చేయటం, పొరపాటు చేయటం, జీవించే విధానములో లోటుపాట్లు కలిగి ఉండటం, తెలిసి చేసే తప్పులను దోషాలుగా పరిగణిస్తారు. ఆమేన్. తెలిసి చేసే, తెలియక చేసే పొరపాట్లు, తప్పిదాలు ప్రతి దినచర్యలో వారి యొక్క జీవిత విధానంలో వాటన్నిటినీ దోషములుగా పరిగణిస్తారు. ఎందుకని మోషే గారు ఈ 90వ కీర్తన 8వ వాక్యములో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే, మన ప్రతి లెక్క దేవుని దగ్గర ఉందన్నమాట. ఎవరి దగ్గర ఉందట? ప్రతి లెక్క దేవుణ్ణి విశ్వసించి, ప్రభుని నమ్మి, ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో ముందుకెళ్ళిపోతున్నాం. మనం బాప్తిసం పొందనంత వరకు అవతల మనము మన దోషాలు, మన పాపాలు, మన జన్మ పాపాలు, మన కర్మ పాపాలు, అన్ని పాపాలు మనం ఎరిగినాక, పెద్దయినాక చేసిన పాపాలు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడు అన్నిటినీ కొట్టివేసి మనల్ని పవిత్రులుగా చేసి ఒక తెలుపు లెక్కలో ఉంచాడు. మరలా మనం దేవుని విశ్వసించాం, ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి ఇక మనం దోషులం కాదు, పవిత్రులం, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా, దేవుని పేరు పెట్టబడిన ప్రజలుగా, ఇహలోక మాలిన్యం అంటకుండా చాలా ప్రత్యేకంగా జీవించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎప్పుడైతే క్రీస్తులో జీవితం ప్రారంభమైందో ఆ రోజు నుంచి మరలా దేవుడు మన జీవితాల్ని, మన దినచర్యలో మన పొరపాట్లను అన్నిటినీ ఆయన లెక్క కడుతూ ఉన్నాడు. ఆ లెక్కలన్నీ కూడా, మన రహస్య పాపాలన్నీ ఆయన ముఖకాంతిలో కనపడుతున్నాయి. ఆయన ఎదుట ఉంచుకున్నాడు. వాటిని తీర్పు దినమున వాటన్నిటిని కూడా బయటికి తీస్తాడు ఒకరోజు. అందుకనే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు మోషే గారు. మన ప్రతి లెక్క దేవుని దగ్గర ఉంది. ఒకరోజు తీర్పు దినం ఆయన సింహాసనం ఎదుటికి మనల్ని రప్పిస్తాడనమాట. అప్పుడు ప్రభు ఎదుట, పరిశుద్ధుల ఎదుట నీవెలా ఉండబోతున్నావో నువ్వు ఈరోజు మనస్సాక్షిని పరీక్షించుకోవాలి. తీర్పు దినాన మన పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆ తీర్పు తీర్చే సమయంలో నీవు, దేవుడు మాత్రమే ఉండరు. అక్కడ సకల పరిశుద్ధులు, ప్రత్యేకమైన దూతగణాలు, అందరూ శరాపులు, కెరేపులు ఉంటారు. వారందరి మధ్యలో తీర్పు తీరుస్తున్నప్పుడు నువ్వు దేవుని ఎదుట దోషిగా ఉంటావో, నిర్దోషిగా కనబడతావో ఈరోజు నీవే పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత నీ పైన, మీ అందరి పైన, నా పైన కూడా ఉందని నేను చెప్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే పరిశుద్ధుల ఎదుట మనము నీతి క్రియలు చేసిన వారిగా, పరిశుద్ధుల ఎదుట దేవుడు మనల్ని పొగిడే రీతిగా మన ఆధ్యాత్మిక జీవితం, భక్తి జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతేగాని దేవుని తీర్పులో అందరి ఎదుట మనము దోషులుగా కనబడితే నరక కోపంలోనికి అందరి ఎదుట మనల్ని నెట్టివేస్తాడు. తీర్పు దినం అనేది ఒకటి ఉంది. అందరికీ, భూమి ప్రజలందరికీ ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. చాలామందికి ఈ విషయం తెలియక ఇష్టానుసారంగా జీవిస్తూ, ఇష్టానుసారంగా జీవితాలు పాడు చేసుకుంటున్నారు. మనిషి చనిపోయిన తర్వాత దేవుడు నీ ఆత్మని పరలోకానికి చేర్చుకోవాలో, నరకంలో చేర్చుకోవాలో, భూమి మీద ఉండగానే, నువ్వు బ్రతికి ఉండగానే తేల్చుకోవాలి. ప్రభువుని విశ్వసిస్తే
ఆయన నిన్ను నరకం నుంచి నీ ఆత్మని తప్పించి పరలోకంలో ఉంచుతాడు. బాప్తీసం తీసుకుంటే చచ్చిపోరని కాదు. ఏదెను వనంలో 2 మరణాలు సంభవించాయి. ఒకటి, ఎప్పుడైతే మానవుడికి దేవుడు రూపించి జీవాత్మనిచ్చినప్పుడు మరణం లేని జీవితాన్ని, శాశ్వత జీవితాన్ని ఇచ్చాడు, మహిమతో పొదిగాడు. మానవుడు దేవునికి వ్యతిరేకమైన పాపం చేసినప్పుడు మానవుడికి ఆయుష్కాల పరిమితి దేవుడు పెట్టి శరీర సంబంధమైన మరణాన్ని నియమించాడు దేవుడే. ఆత్మ సంబంధమైన మరణం కూడా మానవుడికి ఇచ్చాడు, అది నరకం. త్రోయబడిన దేవదూతల కొరకు నరకం సిద్ధపరిచారు. జైలు ఎవరికండి? జైలు ఎవరి కోసం రూపించారు? దోషుల కొరకు, దొంగల కొరకు, నరహంతకుల కొరకు. మన కొరక? మరి నీవు కూడా నరహంతకుడిగా మారితే నిన్ను కూడా తీసుకెళ్ళి అల్లు ఏం చేస్తారు? వేస్తారు. పరలోకం కూడా నరకం కూడా త్రోయబడినటువంటి దూతల కొరకు చేయబడింది అది. కానీ మానవులు దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేస్తున్నప్పుడు, దోషాలు చేస్తున్నప్పుడు ఈ దూతల కొరకు నియమించబడినటువంటి నరకంలో మానవుల యొక్క చనిపోయిన ఆత్మల్ని కూడా దేవుడు అందులో వేసేస్తున్నాడు. అయితే ఆ ఆత్మ మరణం నుండి తప్పించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడంటే క్రైస్తవుడు ఈ దేహాన్ని వదలడని కాదు అర్థం. ఏంటంటే నరకం నుంచి తప్పించబడతాడు, పరలోకంలో ఉంటాడు అని, నిత్య జీవం అనుభవిస్తాడని. హల్లెలూయా. చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది. జాగ్రత్త. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. కాసేపు కరెంటు పోతేనే ఇంట్లో ఎండాకాలం రేకుల కాక, స్లాబ్ కాక తట్టుకోలేక అల్లాడిపోతున్నాం. నరకంలో ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త. మర్యాదగా బ్రతుకులు మార్చుకోండి, జీవితాలు మార్చుకోండి. తాగుడు మానండి, జూదాలు మానండి, చుట్ట తాగటం మానండి, బేడ తాగటం మానండి, సారాయి తాగటం మానండి, చెడ్డ చూపులు చూడటం మానండి, అపవిత్రమైన ఆలోచనలు మానండి, వ్యామోహపు చూపులు మానండి, దొంగతనాలు మానండి, ఇతరులది ఆశించటం మానండి. ఒక యథార్థమైన దేవుని పోలికలోకి మార్చబడి క్రీస్తు వలె బ్రతకండి, క్రీస్తుని పోలి బ్రతకండి అని పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే తీర్పు తీర్చి నరకంలో వేస్తాడట. ఎక్కడంట? మనకు కూడా ఇక్కడ తీర్పులు ఉన్నాయి. ఒకడు కేసు పెట్టాడు, రేప్ కేసు, మర్డర్ కేసు. విచారణ చేస్తారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జైలు చుట్టూ తిరగాలి, లేకపోతే శిక్ష పడితే శిక్ష అనుభవించాలి. ఒకరోజు జడ్జి గారు పిలుస్తారు. అందరు ఉంటారా? జడ్జి గారు నువ్వే ఉంటావా? చెప్పండి. అందరు ఉంటారు. అందరు జడ్జీలు ఉంటారు, అందరు న్యాయమూర్తులు ఉంటారు. అక్కడ అందరి ముందర నిన్ను నిలబెట్టి, డాష్ అయ్యా నీ పరిస్థితి ఏంది, నువ్వు చేసావా చేయలేదా అని తీర్పు తీరుస్తాడు. నువ్వు దోషిగా తేలిస్తే నీకు జరిమానా వేయటమా, మరణశిక్ష విధించటమా, యావజ్జీవ కారాగార శిక్ష, జీవితం అంతా జైల్లోనే ఉండే శిక్ష. ఈ శిక్షలన్నీ పరలోకంలో ఉన్నాయి. భూమి మీద మానవులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క నియమాన్ని, న్యాయ విధులను భూమి మీద మానవులు ఆచరిస్తున్నారు. సేమ్ పరలోకంలో కూడా తీర్పు తీరుస్తాడు. నువ్వు దోషివైతే ఎక్కడుంటాడు? నిర్దోషివైతే పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట, దేవుని కుడి పార్శ్వమున. హల్లెలూయా. పరిశుద్ధుల గుంపులో చేర్చబడతావు. అందుకనే మోషే ఈ మాట కరాఖండిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? మా రహస్య పాపములన్నీ, మనం చేస్తున్న ప్రతి పాపం మనుషులు ఎవరు చూడట్లేదు, ఎవరు లెక్కగట్టట్లేదు అనుకుంటున్నారు మీరు. కానీ ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు నీకు అర్థం కావాలి, మనం రహస్యంగా చీకటిలో జరిగిస్తున్న ప్రతి పాపాన్ని దేవుడు చూచాడు. ఆయన ముఖకాంతిలో ఒకరోజు కనబడబోతున్నాయి. ఏడ కనబడబోతున్నాయంట? ఆయన ముఖకాంతిలో కనబడబోతున్నాయి. అందుకనే నువ్వు ఎలా ఉండబోతావో గుర్తు చేసుకో. పరిశుద్ధుల ఎదుట ఈ లోక న్యాయమూర్తులు భయపడిపోయి, సొమ్ముకు ప్రలోభాలకు లోబడిపోయి అన్యాయపు తీర్పు తీరుస్తారేమో కానీ వాళ్ళు ఈ లోక ప్రలోభాలకు, రాజకీయ నాయకులకు,
నిన్ను చంపేస్తామంటే ఈ లోక నాయకులు, న్యాయాధిపతులు, న్యాయం తీర్చేవాళ్ళు, న్యాయమూర్తులు ఇదిగో ప్రాణభీతితో దోషిని నిర్దోషినిగా తీర్చి వాళ్ళు లెక్కలో వదిలిపెట్టి విడుదల చేస్తారేమో కానీ సర్వలోకనాథుడగు న్యాయాధిపతి అయిన దేవుడు మాత్రం ఆయన ఎంత మాత్రము దోషిని నిర్దోషిగా ఎంచడని నిర్గమకాండంలో 23వ అధ్యాయం 7వ వాక్యములో ఖరాఖండిగా ఆయన రాయించి పెట్టాడు. ఈ లోక న్యాయమూర్తులైతే దోషులను నిర్దోషులుగా చేయవచ్చు, కానీ సర్వలోక న్యాయాధిపతి అయిన యేసయ్య మాత్రం ఎంత మాత్రం దోషిని నిర్దోషిగా, దుష్టుని నిర్దోషుడిగా ఎంచడు. అది ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకుంటే గుండెల్లో భయం కలిగి క్రీస్తు కొరకు మర్యాదగా బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? మర్యాదగా బ్రతుకుతారు. ఎందుకని మోషే ఈ మాటలు తన ప్రార్థనలో పాటలో గుర్తు చేస్తున్నాడు? ఈ 90వ కీర్తనలు అంటే ఆనాటి ఇశ్రాయేలీల ప్రజలు పలుమార్లు పదే పదే దేవునికి వ్యతిరేకమైన కార్యములు, పాపాలు, జుబుస్సాకారమైన పాపాలు చేస్తూ, దోషాలు చేస్తూ ఆయనకు కోపం పుట్టిస్తూ వచ్చారు. వారి దోషములు దేవుని ఎదుట ఎలా ఉన్నాయో ఆ దోషములన్నిటికీ ఒక రోజున ప్రతిఫలము దేవుడు ఎలా ఇవ్వబోతున్నాడో ఈ 90వ కీర్తనలో మోషే గారు తెలియజేస్తున్నాడు. ఈ 90వ కీర్తనలో తెలియజేస్తున్నాడు. పదే ఉత్తర్రా నాయనా, వాళ్ళ ముందల విగ్రహారాధన చేస్తే, తోడారాధన చేస్తే మోషే కళ్ళ ఎదుటనే మోషే దేవుని శాసనాలను కోపముతో పగలగొడితే దేవుని కోపము వేగంగా దిగి వచ్చి అగ్నితో వారిని కాల్చివేసి వాళ్ళ కళ్ళ ముందల్లే కొంతమందిని నేల నెరవిడిచి మింగేసిన సంఘటనలు వాళ్ళకు తెలుసు. పాపము చేస్తే దేవుడు ఎంత కఠినంగా శిక్షిస్తాడు అనే సంఘటనలు వాళ్ళు గుర్తెరుగుదురు. అట్లాగే నాదాబు, అబిరాహులు దైవజనుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళ కుటుంబాలతో సహా విచ్ఛిన్నమైపోయి, సర్వనాశనమైపోయి ప్రాణాలతోనే భూమి మింగేసిన సంఘటనలు వాళ్లకు తెలుసు. మాకు మాంసం కావాలి, మాకు భోజనం కావాలి అని పలుమార్లు దేవుణ్ణి శోధించి, దేవుణ్ణి దుఃఖపెట్టి, దైవజనుని దుఃఖపెట్టి, దైవజనుని ఏడ్పించి వాళ్ళు నాశనమైపోయిన తీరు ఇంకా ఆ ప్రజల కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. మాంసం వారి పళ్ళలో ఉండగానే దేవుని కోపం దిగి వస్తే చాలా మంది అక్కడ చచ్చిపోయి వికట జీవులుగా పడి ఉన్న సంఘటనలు అక్కడ కనబడుతున్నాయి. అయినా భయము లేకుండా, దైవ భయము లేకుండా విచ్చలవిడిగా దోషాలు, పాపాలు చేస్తూ వచ్చారు. అందుకనే ప్రభు అన్నాడు, ఇదిగో మోషే, ఆనాటి తరము వలన నేను విసిగి ఉన్నాను, వారు ఇక ఎన్నటికీ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని నేను ప్రమాణం చేసుకున్నానని దేవుడు చెప్పాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఇంత గొంతు చించుకొని పరిశుద్ధాత్మ ఆవేశంతో చెప్తే చచ్చిపోయిన తర్వాత జీవితం ఏంటో ఎవడు చూస్తాడు అని నువ్వు భావిస్తే, ఓ అవివేకుడా, వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని, వెర్రిదానా, నీ ప్రాణాన్ని తీసుకుంటే నువ్వెక్కడికి వెళ్తావు? నీ గతేంటి? నీ పరిస్థితి ఏంటి? నీ స్థితిగతులేంటి? ఎంతసేపు తిను, తాగు, సుఖించు. ఈ జీవితంలో నువ్వు మగ్గిపోతుంటే, అనుకోనని గడియలో ప్రభు నిన్ను పిలిస్తే, మరణ వార్త నీకు వినపడితే, నువ్వు మరణ నిద్ర నొందితే నీ ఆత్మ పరిస్థితి ఏంటి? దేవుణ్ణి నమ్ముకొని కూడా నరకానికి వెళితే రెండంతల శిక్ష. ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? ఎందుకు అవివేకంగా బ్రతుకుతున్నారు? ఎందుకు అజ్ఞానంలో జీవిస్తున్నారు? ఎందుకు లోకస్తులతో కలిసి జర్నీ చేస్తున్నారు, సహవాసం చేస్తున్నారు? ఎందుకు ఇహలోక మాలిన్యం వైపు చూస్తూ ఆశపడుతూ ఆ పాపపు రొచ్చులో బొర్లాడుతున్నారు?
మోషే ఎన్ని మార్లు చెప్పినా వినలేదు. ఆ తరం వారు దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుదాం. ఆమేన్, హల్లెలూయా. నిజమైన క్రైస్తవులాగా పావురం వలె నిష్కపటంగా, పాము వలె వివేకం కలిగి ప్రవర్తిస్తూ బ్రతుకుదాం. ఎవరిని చూసినా ప్రతి వాడు పాపానికి దాసుడవుతున్నాడు. కొన్ని విషయాలు తెలుస్తుంటే వీళ్ళ బ్రతుకులిక మార్చుకోరా, వీళ్ళిక మార్పులోనికి రారా, ఎందుకు ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు? వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, పరిశుద్ధాత్ముడు తెలుసు, దేవుని కోపం తెలుసు, దేవుని ఉగ్రత తెలుసు, అయినా ఎందుకు ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు? అర్థం కాని పరిస్థితి. ఎవడెవడు ఏం చేస్తున్నాడో, ఎలా తిరుగుతున్నారో ఎవరెవరు తెలుస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. లోకంలో దేవుని ప్రేమ విస్తరించకుండా క్రైస్తవుల యొక్క ప్రవర్తనలు విపరీతమైపోయాయి. అందుకనే దేవుడు అన్యజనుల్ని, ఇశ్రాయేలీల మీదికి ఆనాడు అన్యజనుల రాజులను లేపి బానిసలుగా అమ్మేశాడంట దేవుడే. అందుకనే ఈరోజు క్రైస్తవ్యాన్ని దేవుడు మొత్తుతున్నాడు. అనేక మంది అన్యజనులు, మతోన్మాద శక్తులు క్రైస్తవం మీద ఉక్కుపాదం మోపడానికి దేవుడే పర్మిషన్ ఇచ్చాడంటాను నేను. ఎందుకంటే క్రైస్తవుల యొక్క చేష్టలు విపరీతమైపోయాయి. ఎన్ని మార్లు చెప్పినా కూడా వాళ్ళు దేవుని కోపం గురించి చూశారు. కళ్ళారా కూడా దేవుని కోపం ఎట్లుంటుందో చూశారు, కళ్ళారా చూశారు. చూశాక కూడా బుద్ధి మార్చుకోకుండా నరకానికి పాత్రులై నరక శిక్షలోనికి వెళ్ళిపోయారు. ఈ రోజున క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు, ఈ రోజున ఇశ్రాయేలీలు కాదు, నీవు కూడా క్రీస్తు రక్తములో కడగబడిన నీవు పదే పదే తప్పులు చేస్తూ, ఎప్పుడంట ఒకసారి కాదు, ఒకసారి జరిగిందంటే పొరపాటు అనుకుందాం, రెండోసారి జరిగిందంటే గ్రహింపు లేక గ్రహపాటు అడుగుదాం, మూడోసారి జరిగిందంటే ఏమనాలి? పదే స్త్రీలైతే కొండెగత్తెల్లాగా మారుతున్నారు. స్త్రీలు కొండెగత్తెలు, ఆ శుద్ధులు, ఈ శుద్ధులు. ఇట్లాంటి ఒక ఆలోచనలో నుంచి మార్పులోనికి రావాలి. ఒకరి గురించి మన దగ్గర మాట్లాడినప్పుడు, మాట్లాడితే దేవుని గురించి మాట్లాడు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో అనే చెప్పే ధైర్యం నీలో ఉండాలి. అంతేగాని అవునా, ఇది నిజమా, రహస్య పాపాలు, రహస్యంగా మాట్లాడే, ఎక్కడ మాట్లాడుకున్నాయి ఎక్కడ వినపడతాయి అని చెప్పాడు దేవుడు. రహస్యంగా మాట్లాడుకున్నవి, గుడారాల్లో మాట్లాడుకున్నవి మిద్దెల మీద వినబడతాయని చెప్పాడు దేవుడు. మిద్దెల మీద ప్రకటించబడతాయి అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. పదే తప్పులు చేస్తూ, ఇందాక చెప్పానుగా, రకరకాల పాపాలు చేస్తూ, దైవజనుణ్ణి బాధ పెడుతూ, దేవుణ్ణి బాధ పెడుతూ, ఏమీ కావట్లేదు అనుకుంటున్నావేమో, జాగ్రత్త బిడ్డ,
జాగ్రత్త బిడ్డ, దేవునితో దైవజనులతో ఆటలొద్దు, మర్యాదగా ఉండదు. కడుపుల భయం పెట్టుకొని భక్తి చేయండి. ఎవరిని దుఃఖపెడుతూ వచ్చారట? దేవుణ్ణి, దైవజనుణ్ణి. ఈ వారంలో నన్ను కన్న ఏడుపు ఏడిపించారు దుష్టులు. చాలా గుండె పగిలేలా ఏడ్చి ఈ ఉపవాసాలు ఉన్నాను. ఉపవాసం రోజు మందిరంలో కూర్చొని కూడా ఏడ్చాను. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునేసరికి ఫోన్ వచ్చింది. పోనీలే అని వదిలేసినా కూడా వెంట పడుతూ దైవజనుని ఏడిపిస్తున్నారు. దేవుడు సర్వనాశనం చేస్తాడు, వదిలిపెడతాడు అనుకుంటున్నారా? ఇప్పుడు బాగానే ఉంది అనుకుంటున్నారు. ఒక టైం పీరియడ్ ఉంది. ఎవరిని వదిలిపెట్టాడు, జాగ్రత్త. దేవుణ్ణి, దైవజనుని ఏడిపిస్తే దేవుడు ఊకుంటాడా? నిజాయితీగా సేవ చేసే వాళ్ళని ఏడిపిస్తే ఊకుంటాడా? అస్సలు ఊకోడండి. హల్లెలూయా, హల్లెలూయా. వారం రోజులు సంది కన్న ఏడిపించారు. క్రైస్తవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లాగా ఉండాలి. పీక మీద కత్తి పెట్టిన అబద్ధం ఆడొద్దు క్రైస్తవుడు. మాట మార్చొద్దు, మాట తిప్పేయొద్దు, జాగ్రత్త. హల్లెలూయా. పదే పదే ఏడ్చాడు మోషే కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఏమీ కావట్లేదు అనుకుంటున్నారేమో. ఒక్క రోజు రాబోతుంది, ఆ దేవుని ఉగ్రతను తట్టుకోలేరు ఎవరు. ఒకరోజు పదే తప్పులు చేస్తూ ఏమీ కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఒక్కరోజు రాబోతుంది, దేవుని ఉగ్రత. మనం భరించలేం. ఒకటి మనం గమనిస్తే కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడ్డవి. కీర్తన 38:4 కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి, అవి నన్ను ముంచేస్తున్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడ్డవి. ఎలా ఉన్నాయట? మోపబడ్డాయి. ఈనాడు మనం గమనిస్తే సిరియా సైన్యాధిపతి నయమాను తన దోష పాపములు పోగొట్టుకోవాలని వారి దేవి దేవతల ఎదుట ఎన్నో ప్రయత్నాలు చేశాడు నయమాను. తన దోషముల ద్వారా తన దేహమంతా కుష్టితో నిండి ఉంది. తన దోషముల ద్వారా తన ప్రాణమునకు నెమ్మది లేదు. ఉండడానికి సైన్యాధికారిగా పెద్ద అధికారిగా ఉన్నాడు కానీ ఆరోగ్యవంతుడుగా లేడు. తన దోషములు పోగొట్టే వాళ్ళు తన దేవి దేవతల్లో ఏ ఒక్కరు కూడా లేరు. ఎన్నో వ్రతాలు చేశాడు, ఎన్నో పూజలు చేశాడు, ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, అయినా ఫలితము శూన్యమే. కానీ బానిసగా కొనిపోబడిన ఇశ్రాయేలీల చిన్నది, అయ్యా అమ్మగారండి, మా యొక్క యజమానుడు, నా యజమానుడు ఇదిగో ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి మా ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళితే ఆయనకు మేలు జరుగుతుంది, ఆయన దోషములు పోతాయి, ఆయన పాపములు పోతాయి, ఆయన పవిత్రుడవుతాడు, ఆయనకు దేహశుద్ధి జరుగుతుంది, ఆయన హృదయములో సమాధానం కలుగుతుంది, ఆయన హృదయములో నెమ్మది కలుగుతుందని
ఎప్పుడైతే క్రీస్తు యేసు సిలువను గూర్చిన వార్త అన్య దేశములో, సిరియా దేశములో ఆ చిన్నది సిగ్గు బిడియము లేకుండా ఇదిగో జీవము కలిగిన దేవుని గురించి ప్రకటన చేసిందో, నయమాను యొక్క హృదయము యేసు వైపు త్రిప్పబడింది. ఉన్న పాటున రథాలను సిద్ధపరచుకున్నాడు. ఉన్న పాటున వెండి బంగారాలను రథాలలో తీసుకొని ఇదిగో ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను కుష్టి వ్యాధి కలిగిన వాడిని, ఎక్కడ నాకు స్వస్థత కలగలేదు, ఎక్కడ నా పాప దోషాలు పోగొట్టబడలేదు. ఒక వార్త విన్నానయ్యా, నీ దగ్గరికి వచ్చానయ్యా, నువ్వు సహాయము చెయ్యి అంటే ఎలీషా ఉన్న చోట ప్రార్థన చేసి విశ్వాసముంచి యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే నీ పాప దోషాలు పోతాయి అని చెప్పాడు. మొదట సంకోచించినప్పటికీ దైవజనుడి మాట విని ఎప్పుడైతే యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడో తన దేహము, తన పాపాలు, తన దోషాలు పోయి ఇదిగో పరిశుద్ధుడిగా పసిపిల్లవాడి సుందర దేహాన్ని స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. యేసు రక్తములోనే ప్రతి పాపికి విమోచన ఉంది. యేసు రక్తములోనే ప్రతి వ్యక్తికి దోషాలు పోగొట్టబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సేవకుడి మాట విని విడుదల పొందాడు, దోషాలు పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. కానీ దైవజనుడు వెంటే ఉంటూ దైవజనుడి యొక్క దర్శనమును అనుసరించని యొక్క అంధుడు ఒకడున్నాడు. ఈరోజు ఎంతో మంది నన్ను కూడా వెంబడించారు, వెనకంగా గోతులు తవ్వారు. దైవజనుడు దర్శనాన్ని అనుసరించలేదు, దైవజనుడు దర్శనానికి పాటుపడలేదు, దైవజనుడి యొక్క శ్రమల్లో పాలిభాగస్తులు కాలేదు. గెహాజీ వలె తుచ్చమైన పాప దోషముల పాపాల కొరకు పరుగులెత్తారు. గెహాజీ వలె ఎలీషా వెనక గోతులు తవ్వినట్లుగా గోతులు తవ్విన మంద ఉన్నారు. దైవజనుడు దర్శనాన్ని నెరవేర్చవలసిన గెహాజీ తుచ్చమైన వాటి కోసం రథాల వెంట పరిగెత్తుకొని పవిత్రుడిగా బతకవలసినటువంటి గెహాజీ న్యాయమాను పోగొట్టుకున్నటువంటి దోషాలన్నీ తెచ్చుకొని భ్రష్టుడిగా బ్రతికాడు, శాపగ్రస్తుడిగా బ్రతికాడు. అన్యాయంగా ఇదిగో కుక్క సావు చచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేయడానికి ఎవరికి చేత కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అఫీషియల్గా వస్తున్నారు. ఎలా వస్తున్నారంట? అఫీషియల్గా. పరిచర్య భారం లేదు. దైవజనుడి దర్శనంలో పాలిభాగస్తులు కావాలనే లేదు. యవనస్తులు ఏం చేస్తున్నారు? మీరు పెద్దోళ్ళు అయిపోయారా? 2 కొమ్ములు మొలిచాయా? మీకు బుద్ధి జ్ఞానం ఉండనక్కర్లే. మందిరంలో మైకులు పెట్టాలి, మందిరంలో చైర్లు వేయాలి, మందిరంలో పట్టాలు ఊడవాలి, మందిరంలో కిటికీలు తొడవాలి. దైవజనుడు ఏమన్నా పరిచర్య చెప్తే చెయ్యాలి. మందిర పరిచర్యలో పాలిభాగస్తులం కావాలి. అందరికంటే ముందొచ్చి ఈ సౌండ్ సిస్టమ్ పెట్టాలి, ఈ బిగించుకోవాలి, ఈ చెయ్యాలి అనే బుద్ధి ఉండక్కర్లే యవనస్తులకి. మీరు ఎదిగింది ఏమింటికి? చెట్టంత కొడుకు చేతికి ఎదిగి వాడు దున్నపోతులాగా దీన్ని తిరిగితే తల్లిదండ్రులకు ఏమన్నా ప్రయోజనకరమా? సంఘంలో కూడా అలానే ఉన్నారు అమ్మాయిలు, అబ్బాయిలు. అట్లాగే ఉన్నారు. ఎవరు చేయాలి పరిచర్య? దైవజనుడు దర్శనంలో పాలిభాగస్తులై దర్శనాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత లేదా? కొన్ని సంఘాల్లో చూస్తే యవనస్తులు అసలు పరుగులు తీస్తారు పరిచర్య కోసం. ఒంటి కాలు మీద పరుగులు తీస్తారు. సంఘము సోమరితనంగా తయారు కాకూడదండి. సోమరితనంగా తయారైతే సోమరివాని చేను నేను దాటి రాగా ముళ్ళ పొదలను, గచ్చు పొదలను, బలురక్కసి
చెట్లను మొలిచి దాని గోడ పడగొట్టి ఉండెను. ఇలానే చేస్తే ఉపవాసంలో ఉండి చెప్తున్నా, సంఘం మూతేసుకోవాల్సి వస్తుంది. దేవుని ప్రేరేపణ బట్టి చెప్తున్నా, ఇలానే మీరు ప్రవర్తిస్తే దేవుడే మూతేపిస్తాడు. జాగ్రత్త, మనుషులు కాదు. యెరూషలేము ఆలయాన్ని ఎవరు మూతేపించారు? దేవుడే. యెరూషలేము ఆలయాన్ని ఎవరు కాల్పించారు? దేవుడే. ఆరాధనకు రావట్లేదు, పరిచర్య చేయట్లేదు, యాజకత్వం జరిగించట్లేదు. యాజకత్వం జరిగించే సేవకులను పోషించటం లేదు సంఘం. అందుకనే దేవుడు బెబ్లోన్ రాజుని పంపించాడు దేవాలయం మీదికి. దేవాలయాన్ని తగలబెట్టి బంగారాన్ని తీసేసుకొని వెళ్ళిపోయారు. దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. జాగ్రత్త, ఇలాగే ప్రవర్తిస్తే కొద్ది రోజుల్లోనే మూతేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు దేవుని విలువ, ప్రార్థించే సేవకుల విలువ లేక తెలిసి ఆ కంచె దూరమైపోతే, కాపుదల పోతే కోడి పిల్లల్లాగా కొట్టుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఆత్మావేశం చేత చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకం చేత చెప్తున్నాను. ఈరోజు 5వ రోజు ఉపవాస ప్రార్థన. జాగ్రత్త సంఘమా, ఇలానే ప్రవర్తిస్తే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్తలు వహించండి. పరిచర్య పట్ల ప్రేమను పెంచుకోండి. దేవుని పట్ల మక్కువను పెంచుకోండి. పరిచర్య చేయడానికి ముందుండండి. ఇలానే ఉంటే పరిణామాలు, పర్యవసానం తప్పదు తప్పదు తప్పదు. మనము ఎప్పుడైతే దేవునికి సరైన విధంగా పరిచర్య చేయమో, ఏ పనైనా చేయమో, మన స్థానంలో దేవుడు ఇంకోళ్ళని నియమిస్తాడు. సౌలుని ఎంపిక చేసుకున్నాడు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు దేవుడు. కానీ సరైనటువంటి పరిచర్య ధర్మాన్ని, రాజరికాన్ని నిర్వర్తించలేకపోయాడు. దావీదుని లేపుకోవాల్సిన అవసరం ఏందండి? ఆయనకి అవసరమైంది. కారణం ఏంటి? లోపాలు జరిగాయి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నయమాను వెంట పరుగులు తీశాడు. ఎలీషా యొక్క దర్శనాన్ని వెంబడించవలసిన వాడు నయమాను యొక్క రథాలని వెంబడిస్తున్నాడు. ఎవరి దర్శనాన్ని వెంబడించాలి? ఎలీషా యొక్క దర్శనాన్ని వెంబడించవలసిన వాడు నయమాను రథాల వెంట ఏం పని? హల్లెలూయా. ఈనాడు చాలామంది కూడా పుణ్యస్నానాలు చేస్తే, పుష్కరాల్లో గంగలో మునిగితే మన దోషాలు పోతాయని, పుణ్యకార్యాలు దోస్తే మన దోషాలు పోతాయని, బలి పశువులను బలిస్తే మీ దోషాలు పోతాయని, మానవుల మీద, వారి తలల మీద, వారి భుజస్కంధాల మీద మోపబడిన దోషాలు యేసు రక్తములో మాత్రమే కడగబడిపోతాయి తప్ప, నువ్వు ఏ పుష్కరాల్లో మునిగినా, ఏ గంగలో మునిగినా, ఏ గుణదల పోయి కోళ్ళు బలిచ్చినా, నాగార్జున సాగర్ పోయి మరియమ్మ కాడ కోళ్ళు బదులిచ్చినా నీ దోషాలు పోవు. నీ దోషాలకు, నీ పాపాలకు నివారణ యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కార్యాలు చేసినా నీ పాపాలు పోవండి. యేసు రక్తము ద్వారా శుద్ధి చేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 64:6. మేమందరము అపవిత్రులమైన వారమైతిమి, మా నీతి క్రియలన్నీ కూడా. మన నీతి క్రియలు ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డల వలె ఉన్నాయి. మన నీతి క్రియలు పనిచేయవన్నమాట.
మురికి గుడ్డలు. ఇర్మియా గ్రంథం 14 అధ్యాయం 7వ వాక్యం కూడా చూద్దాం. యెహోవా, మా తిరుగుబాట్లు అనేకములు, నీకు విరోధంగా మేము పాపం చేసి ఉన్నాము. మా దోషములు మా మీద, చూడండి, అవి దోషారోపణ చేస్తున్నాయట. నీ నామమును బట్టి నీవే కార్యం జరిగించు. అవి దోషారోపణ చేస్తున్నాయి, అవి పలుకుతున్నాయి. మరి ఎలా పోతాయంటే, మానవులందరి కొరకు ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలం అనగా పరలోకాన్ని విడిచి భూమి మీదికి మనుష్య కుమారుడిగా ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు పాపము లేని పరిశుద్ధుడిగా జీవించి మనందరి పాపముల నిమిత్తం కలువరి శిలువలో ఒక్కసారే పాప పరిహారార్థ బలిగా తన ప్రాణాన్ని పణంగా అర్పించి ఆ రక్తముతో మన దోషాలన్నీ కడుగుతూ వచ్చాడు. నమ్మి విశ్వసించిన వారి పాపాలు, దోషాలు యేసు రక్తములో కడగబడి వాళ్ళు పవిత్రులుగా చేయబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు కదా 65:3, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేస్తావు. మన అతిక్రమముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసిన వాడు నజరేయుడైన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. కీర్తనలు 51:2-3 వచనాల్లో, 7-9 వచనాల్లో దావీదు వేదనతో తన దోషముల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చదువుదాం. నా దోషములు పోవునట్లుగా నన్ను బాగుగా కడుగు, నా పాపములు పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. 7వ వచనం, నేను పవిత్రుడగునట్లు ఇసోపుతో నా పాపము పరిహరింపము. 9-14 వచనాలు, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. యేసు రక్తం ఏం చేస్తుందట? ప్రతి శాపము నుండి, దోషము నుండి, పాపము నుండి విడిపిస్తుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం 15వ వాక్యం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14-15. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననక అతడు ఇలాగూ నాతో చెప్పెను, మీరు వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పవిత్రులయ్యారట? యేసు రక్తములో తెలుపు చేసుకున్నారు. యేసుక్రీస్తు ఇచ్చే విమోచన, విడుదల ప్రజలు పొందాలని ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి. మనం ప్రార్థించాలి. దైవజనుడుగా నేను ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దోషములు ఎక్కడ కనపడుతున్నాయట? దేవుని ముఖ కాంతిలో ఉన్నాయి. జాగ్రత్త. రహస్యమందు చీకటిలో, కారు చీకటిలో నువ్వు పాపం, దోషాలు, పాపాలు చేసిన దేవుని ముఖ కాంతిలో చాలా భద్రంగా ఉన్నాయి.